దేశమంతా కూడా చూసింది. ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా చూసింది ఎలక్షన్ల అప్పుడు ఏం గొడవలైనో. ఇక ఉదాహరణకు ఇక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో, ఈ సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు. ఈ జగ్గారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు. నేను డీజీపీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం ఒకటి పోయి డీజీపీ గారికి కూడా ఒక రిక్వెషన్ సబ్మిట్ చేసింది. జగ్గారెడ్డి గారు ఓ వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుంఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, ఓ 5-6 మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు. ఈ రౌడీ షీటర్లని మరి గోల్కొండలో ఉండాల్సిన రౌడీ షీటర్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని? అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లను తీసుకొని పోయాడు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీటర్లను తీసుకొని 100 మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి వాళ్ళని దొబ్బి వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు. ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండ్రు. ఇక అక్కడి నుంచి ఆయన వీరంగం. నేను ఇక్కడ మీడియా ముందర మాట్లాడలేని ఇదంతా లైవ్ పోతున్నది. ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు. మీరు అమ్మ నాయనకు పుట్టినరా, 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని మాఫియా డాన్లను కూడా వాళ్ళు తుపాకులతో కాలుస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాదు నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది. దేశంలో కేవలం 5,000 మందికి మాత్రమే, 5,000 నుంచి 6,000 మందికి మాత్రమే గ్యాలంటరీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటివరకు. అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డా నీ సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉచ్చదాగినోనివి 10 సంవత్సరాల నుండి బిడ్డా నీ సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు.